తెలియచేయబడిన మాట. అన్యజనులైన వారు క్రీస్తులోనికి వచ్చిన వారి గురించి తెలియచేయబడిన మాట. మనుషుల చేత విసర్జించబడ్డాం. ఎవరు? విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. అంటే యేసుక్రీస్తుని ఒక రాయి అంటున్నాడు దేవుడు. ఈ రాయి మనుషుల చేత విసర్జించబడిందంట. దేవుని దృష్టికి మాత్రం ఏర్పరచబడిన అనుకూలమైన రాయి, అమూల్యమైన రాయియగు ప్రభువునొద్దకు మీరు వచ్చారు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని భూమి మీద ఎవరు స్వాగతించలేదు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు ఆయన్ని లెక్క చేయలేదు, ఎవరో పట్టించుకోలేదు. ఎవరు అని అంటే ఇంకా ఖచ్చితంగా చెప్తే సొంత వారే ఆయన్ని అసహించుకున్నారు, అవమానపరిచారు, నిందలు వేశారు. డోంట్ కేర్ అన్నారు ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎదుటివాని బాగు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించినా క్రైస్తవ్యంలో క్రీస్తుని అంగీకరించి వాక్యానుసారంగా బతుకుతున్న వారిని ప్రతి ఒక్కరూ తృణీకరిస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, నా పరిచర్యకు నేను చేసిన దానికి గుర్తింపు లేదు అనే ఒక ఆలోచనతో పరిచర్యను ఆపేస్తున్న వారు ఉన్నారు. ఎందుకు ఇంత కష్టపడి ఇన్ని చేస్తే ఎవరో నన్ను పట్టించుకోవట్లేదని వైరాగ్యం వచ్చి పరిచర్యను విడిచిపెట్టి వెనక్కి తిరిగిన వారు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారిని అందరూ విసర్జించారంట. మనుషుల చేత విసర్జించబడిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయన గురించి దేవుడు బైబిల్లో ముందుగానే రాయించాడు. ప్రవచనాల రూపంలో ముందుగానే రాయించాడు. అది ఖచ్చితంగా అమలైందనేది మనకి సువార్తల్లోనూ పత్రికల్లోనూ కనపడతా ఉంటుంది. అందుకే ఈ పత్రికలో యేసుక్రీస్తు వారు మనుషుల చేత విసర్జించబడిన రాయి, కానీ దేవుని దృష్టికి అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. అలాంటి ప్రభు దగ్గరికి మనం వచ్చామంట. వచ్చిన వారు ఏం చేయాలంట? యేసుక్రీస్తు ద్వారా ఆ దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఎవరికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అంటే ఒక వ్యక్తిని దేవుని కోసం బలిగా తీసుకురావాలి క్రైస్తవులు. ఒక వ్యక్తిని, సమాజంలో ఉన్న ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకురావాలి. ఎందుకు? దేవునికి బలిగా అర్పిస్తే అంటే ఆ వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం చచ్చిపోతే అది బలి. ఈ బలి దేవునికి అనుకూలముగా జరగాల, మనకు అనుకూలంగా జరగాల? దేవునికి అనుకూలంగా జరగటం అంటే ఖచ్చితంగా వాక్యానుసారమైన బాప్తీసమే ఇవ్వాలి, వాక్యానుసారమైన విషయాలే చెప్పాలి. ఇందాక మొదటి వర్తమానంలో విన్నాం. ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారంట అందరూ? క్రీస్తుని అంగీకరించిన అన్యజనులు ఎక్కడికి వచ్చారంట? అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు మనం వచ్చాము. ఈ రాయి మనుషుల చేత విసర్జించబడిన రాయి ఒకప్పుడు. అలాంటి రాయి దగ్గరకు వచ్చిన మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంట. అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి వాక్యానుసారంగానే విషయాన్ని చెప్పి సువార్తను ప్రకటించి దేవుని కొరకు అతన్ని బలిగా తీసుకొచ్చి అర్పించాలి. అంటే క్రైస్తవులందరికీ ఉన్న పని ఏంటి? క్రైస్తవులందరికీ ఉన్న పని ఏంటి? బలులు అర్పించే పని. బలులు అర్పించే పని ఎవరిది అంటే యాజకులది కదా. పాత నిబంధనలో బలులు అర్పించే పని ఎవరిది? యాజకులది. యాజకులు బలులు అర్పిస్తారు. ఇప్పుడు ఆ బలి తీసుకురావాల్సింది మనమే, అర్పించాల్సింది మనమే. ఆ ఆత్మ సంబంధమైన బలులు అది దేవునికి అనుకూలమైన బలే తప్ప మనకు అనుకూలంగా ఏదో మాయమాటలు చెప్పి ప్రభు దగ్గరకు రండి, మీకు అది వచ్చింది ఇది వచ్చింది అని మాయమాటలు చెప్పి మొత్తానికి ఎట్టయితే ఏమండి తెచ్చాం కదా ప్రభువులకు అనే అలాంటి మాటలు చెప్పట్లా దేవుడు. ఉన్న వాస్తవాన్ని చెప్పండి, మారితే మారతాడు, మారకపోతే మారడు.
దేవుని ఆకర్షణలో ఉన్నవారు ఎక్కడున్నా ఖచ్చితంగా మారతారనేది బైబిల్ చెప్తున్న వాస్తవం. కాబట్టి దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. మీరెవరు? పరిశుద్ధ యాజకుల? పాపముతో ఉన్న యాజకుల? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి. అంటే ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ప్రభువులాగా ఉండాలి. ప్రభు ఎలాంటి రాయి? అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభు. ఇప్పుడు నేను పాపంతో ఉండి, నేను పాపం చేస్తూ, ఎలా ఉంటే మీకెందుకండి, నేను చెప్పే వాక్యం వినండి మీరు బాగుపడండి అన్నాను అనుకో, నేను సజీవమైన రాయినా మృతమైన రాయినా? సజీవమైన రాయిని కాదు. అంటే ఒక వ్యక్తికి సువార్త చెప్పి ఆత్మ సంబంధమైన బలిగా ఆ వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకురావాలంటే చెప్పే వ్యక్తి ఎలా ఉండాలి? సజీవమైన రాయిగా ఉండాలి. పరిశుద్ధమైన యాజకులుగాను సజీవమైన రాయిగా. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పాపం చేస్తూ ఎదుటివాడికి నీతులు చెప్తే అది దేవుడు ఒప్పుకోడు, నీకే ఫలం ఉండదు. అందుకే చెప్పాడు, ఒక వ్యక్తిని దేవునిలోకి తీసుకొచ్చి బలి ఇవ్వటానికి ఈ వ్యక్తి ఏం చేయాలంట? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏ మందిరం ఇది? ఆత్మ సంబంధమైన మందిరం. మొట్టమొదటి మందిరం మనకు తెలుసు, క్రీస్తు పూర్వం సొలొమోను గారు కట్టారు. మొట్టమొదటి మందిరం క్రీస్తు పూర్వం 970 తర్వాత సొలొమోను గారు కట్టారు. ఆ తర్వాత సుమారుగా 400 సంవత్సరాల కాలం అది బాగా వెలసిల్లింది. ఆ తర్వాత దాన్ని బబులోను రాజు కూలగొట్టేశాడు. సొలొమోను గారు కట్టిన మందిరాన్ని యెరూషలేములో కట్టాడు. దాన్ని రిపేర్ చేయటానికి కొంతమంది భక్తులు బయలుదేరి చెరలోకి వెళ్ళిపోయిన వారు మళ్ళా దేవుడు వాళ్ళని ప్రేరేపించి తిరిగి రప్పిస్తే వాళ్ళు వచ్చి దాన్ని రిపేర్ చేసి మళ్ళా పునర్నిర్మాణం చేశారు. ఏం చేశారు? దాన్ని పునర్నిర్మాణం. ఆ నిర్మాణం క్రీస్తు పూర్వం 525 సుమారు దగ్గర నుంచి క్రీస్తు శకం 70 వరకు ఆ నిర్మాణం ఉంది. ఏ నిర్మాణం? రెండవసారి పునర్నిర్మాణం చేసిన మందిరం ఉంది. ఇక ఆ తర్వాత దేవుడు ఒక అద్భుతమైన నిర్మాణాన్ని కడతాను అన్నాడు. ఆ నిర్మాణం గురించి ఈరోజు లోకంలో చాలామందికి తెలియకుండా పోయింది. మహామేధావులు, రెవరెండ్లు లేదా బైబిల్ పండితులు అన్నవారికి కూడా అర్థం కాకుండా పోయింది. 3వ మందిరం అనేది ఒకటి నిర్మాణం జరుగుతుందని చెప్పాడు. ఒకసారి ఆ వచనాన్ని మనం బైబిల్లో చూడగలిగితే జకర్యా గ్రంథం 6వ అధ్యాయము, జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం ప్రియులారా. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు ఏం చేస్తాడు? యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును అన్నాడు. ఒకే వ్యక్తి ఏం చేస్తాడంట? చిగురుగా పుడతాడంట. ఆ చిగురు ఏం చేస్తాడు? చిగిర్చి ఆలయాన్ని కడతాడు. ఆ కట్టిన ఆయనే ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏళ్తాడు. అంటే కట్టిన ఆయనే సింహాసనం ఎక్కి ఏళ్తాడు. అంటే ఇక్కడ నిర్మాణం ఒక మందిరం అంటున్నాడు, ఆలయం అంటున్నాడు. ఆలయాన్ని ఏళ్తాడంట. అతనే కడతాడు, అతనే అధికారం చేజిక్కించుకొని ఏళ్తాడు. అతడే మళ్ళీ సింహాసనాసీనుడు అయి అతడు యాజకత్వము చేయగా, అంటే అతడే ఏం చేస్తాడు? యాజకత్వం కూడా చేస్తాడు. ఇది జకర్యా గారు యేసుక్రీస్తు వారు గురించి ప్రవచించిన ప్రవచనం.
యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియులారా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు చేర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఇదంతా ఎవరి గురించి అంటే, మనం జకరియా గ్రంథంలో ఎవరైతే చిగురు అని చదివామో అదే చిగురు గురించి. ఆ చిగురు ఎవరయ్యానంటే యెషయి మొద్దు నుండి పుట్టే చిగురు యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి ఏం చేస్తా అంటే యెహోవా మందిరమును కడతాడు. ఇంతకు యేసుక్రీస్తు వారు వచ్చాడా రాలేదా? వచ్చాడు. మరి మందిరం ఏది? ఉన్న మందిరం ఏమైంది? క్రీస్తు శకం 70లో కూల్చేశారు. మరి వచ్చేస్తే మందిరం కట్టాలి కదా, మందిరం లేదేంటండి? మళ్ళీ వస్తాడు, మళ్ళీ పుడతాడు, పుట్టి మందిరాన్ని కడతాడు అనే ఎన్నో మెసేజ్లు ఈరోజు సమాజంలో ఉన్నాయి. అంటే బైబిలు సరిగ్గా అర్థం కాలేదని చెప్పొచ్చు. చిగురుగా పుట్టిన యేసుక్రీస్తు వారు పుట్టాడా మళ్ళీ పుడతాడా? పుట్టాడని బైబిల్ చెప్తుంది, పుడతాడని బైబిల్ పండితులుగా చెప్పబడుతున్న వారు చెప్తున్నారు. అతను ఒకవేళ వస్తే మందిరాన్ని కడతాడు, అతనే సింహాసనాసీనుడై దాన్ని ఏల్తాడు, అతనే యాజకుడిగా ఉండి యాజకత్వం చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మందిరం కట్టాడా? మందిరం కట్టాల్సిన వాళ్ళు ఎవరు? అసలు ఆ రాయిని ఉపయోగించి మందిరం కట్టాల్సిన వాళ్ళు ఎవరు అని అంటే, ఇందాక పేతురు పత్రికలో ఒక మాట చదివాం, మళ్ళీ అది కంటిన్యూ చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. దేవుడు చెప్తున్న మాట ఇది. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. అంటే దేవుడే ఒక రాయిని సియోనులో స్థాపిస్తున్నాడు. అది ఎలాంటి రాయి? అమూల్యమును ఏర్పరచబడిన రాయి, ముఖ్యమైన రాయి. మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమూ సిగ్గుపడాడు. అంటే ఆ రాయిని ఆయన అంటున్నాడు. ఆ రాయిని ఏమంటున్నాడు? ఆయన అంటున్నాడు. అంటే రాయి ఈజ్వల్ టు ఒక మనిషి. మనిషిని ఎక్కడ స్థాపిస్తాడంట? సియోనులో స్థాపిస్తాడంట. ఆ సియోనులో స్థాపిస్తే తను అను మాట లేఖనముల యందు వ్రాయబడి ఉన్నది, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అంటే ఇల్లు కట్టడానికి ఒక రాయిని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ రాయిని కొంతమంది ఏం చేశారంట? నిషేధించారు, తృణీకరించారు. ఇప్పుడు ఆ రాయి వాళ్ళ కాళ్ళకి అడ్డురాయి, అడ్డుబండగా మారిపోయింది. అయితే అన్ని జనులు మాత్రం దాన్ని స్వీకరించారు. స్వీకరించిన వారు ఏమయ్యారంట? 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును,
ఆ దేవుడు ఏర్పరచబడిన రాయి ద్వారా మనకి ఏర్పరచబడిన వంశాన్ని ఇచ్చాడు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే అన్ని జనుల గురించి మాట్లాడాడు 9వ వచనంలో. నిషేధించిన వారు ఎవరైనంటే యూదులు. యేసుక్రీస్తు వారు యూదుల్లో నుంచే వచ్చాడు. యూదులు ఆ రాయి సహాయంతో ఒక నిర్మాణాన్ని కట్టాలి. అది బయటికి కనిపించే నిర్మాణం కాదు. రాయి అనగానే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రాయి. రాయి అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దాన్ని దేవుడే సియోన్లో స్థాపిస్తున్నాడు. ఎందుకంటే నిర్మాణం అందంట, ఒక నిర్మాణం. ఆ నిర్మాణం కట్టాలంట. దాన్ని కట్టాల్సిన వాళ్ళు కట్టలేదంట. ఎవరు కట్టాల్సిన వాళ్ళు? ఇశ్రాయేలీలు. అందుకే వారి గురించి 3 సువార్తల్లో దేవుడు రాయించిన మాటను ఒకసారి మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి ఒక విషయాన్ని దేవుడు రాయించాడు. మరియు ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపునకు దానికి గుత్తకిచ్చి దేశాంతరం పోయిన ఒక ద్రాక్ష తోట ఉంది, నాటించాడు. దాని చుట్టూ ఏమి చేయించాడు? కంచె వేయించాడు. అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి, ద్రాక్షకాయలు వచ్చినప్పుడు ఆ తొట్టిలో వేసి తొక్కి రసం తీస్తారు. ఆ తొట్టిని కూడా తొలిపించి దానికి ఒక గోపురం కట్టించి కాపులకు, అంటే దాన్ని కౌలు తీసుకునే వాళ్ళకి కౌలుకిచ్చి, గుత్తకిచ్చి అంటే కౌలుకిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఒక సావుకారు లేదా ఒక యజమాని. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తమ భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను అంపగా, పండ్లకాలం వచ్చింది, కౌలు సమయం రాగానే వెళ్ళి కొంతమందిని పంపించాడు యజమానుడు. ఆ కౌలు డబ్బులు తీసుకొని రండి, మన భాగం మనకు తీసుకొని రండి అని కొంతమంది దాసులను పంపితే, గుత్తకు తీసుకున్న వాళ్ళు, ఆ బాడుకి కౌలుకు తీసుకున్న వాళ్ళు ఏం చేశారంట? ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. ఒకరిని పంపితేనేమో కొట్టారు, మరొకరిని పంపితే చంపేశారు, మరొకరి మీద రాళ్ళు రువ్వారు. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. కొట్టారు, చంపారు, రాళ్ళు రువ్వి తరివేశారు. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను వారు ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు ఈ ద్రాక్ష తోటకి వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యమును తీసుకొందము రండిని తమలో తాము చెప్పుకొని. ఎవరు చెప్పుకుంది? బాడుకు తీసుకున్న వాళ్ళు, కౌలుకు తీసుకున్న వాళ్ళు. ఇదిగో వారసుడు వచ్చాట, అసలు ఈయన చంపేస్తే ఇది మందే అయిపోద్దని వారసుడిని ఏం చేశారు? చంపేశారు. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. ద్రాక్ష తోటలో వద్దు, బయటికి తీసుకెళ్ళి చంపేద్దామని ద్రాక్ష తోట వెలుపలకి తీసుకెళ్ళి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయున నేను? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తమకు పండ్లను చెల్లించున్నట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునట్టు ఆయనతో ఇచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి ఈ ఉపమానం చెప్పాడు. ఇది అడిగింది ఎవరు? ఇది కళ్ళ ముందు ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఉన్నారు, ప్రధాన యాజకులు. వాళ్ళకి చెప్పాడు ఈ ఉపమానం. చూసి వాళ్ళతో అంటున్నాడు 42. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన్ను కన్నులకు ఆశ్చర్యం అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ
అది ఎవరి మీద పడునో వానిని నలిచేయునెను. ప్రధాన యాజకులు పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని, అంటే ఎవరితో చెప్పాడు ఈ ఉపమానం? ప్రధాన యాజకులు పరిసయ్యులతో చెప్పారు. విని తమను గూర్చియే చెప్పనని గ్రహించి, అర్థమైపోయింది మందర మ్యాటర్ అంతా అని గ్రహించి, ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి కనుక వారికి భయపడిరి. ఏం చేశాడంట? ద్రాక్ష తోట అంటే ఈ లోకం. ఈ లోకంలో దేవుడు మంచి ద్రాక్ష తోటను ఒకటి నాటించి, అంటే అంటే ఒక మంచిగా మనల్ని లోకంలో పుట్టించి, చుట్టూ మనకు కొన్ని లిమిట్స్ పెట్టి, పరిధులు పెట్టి మనల్ని ఈ లోకంలో పెంచుతుంటే మనం ఏం చేసాం? ద్రాక్ష తోట మందే, కాపులవి మనమే. అలా ఫీల్ అయిపోయి ద్రాక్ష తోట స్వాస్థ్యం అంతా అనుభవిస్తున్నాం, కానీ ఆ ఇచ్చిన యజమానికి ఏమీ ఇవ్వట్ల. నిజంగా ఈ లోకంలో ఈ బ్రతుకిచ్చింది ఎవరు? దేవుడు. ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. నీకు ఇచ్చిన సంపద అది తక్కువ ఎక్కువ తర్వాత సంగతి. నువ్వు తిన్న ఆహారం మంచిదో చెడ్డదో తర్వాత సంగతి. నువ్వు పీల్చే గాలి, తినే ఆహారం, కట్టుకునే బట్ట, నువ్వు బ్రతికే విధానం మొత్తం, నువ్వు ఉండే నివాసం మొత్తం దేవుడి దయ వల్లనే మీకు వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. అంటే యజమాని మనకేమిచ్చాడు? సర్వం ఇచ్చాడు. అంటే ఒక ద్రాక్ష తీగ ఎదగటానికి ఎంత సారం ఇవ్వాలో, ఎన్ని వసతులు దానికి కావాలో, దాన్ని ఏది పాడు చేయకుండా చుట్టూ కంచె ఎలా వెయ్యాలో అన్ని వసతులు కల్పించి ఈ లోకం అనే తోటనేసి దేవుడు మనల్ని పెంచి పోషిస్తుంటే, మనం ద్రాక్ష తీగల్లాగా ఎదిగి మనం ఏం చేస్తున్నాం అంటే, మనమే ఓనర్స్, మనమే ద్రాక్షాలు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సారమంతా మనకు వాడుకుంటున్నామా? దేవునికి ఏమన్నా ఇస్తున్నామా? ఇచ్చిన యజమానికి ఏమన్నా ఇస్తున్నామా? మనమే వాడుకుంటున్నామా? చెప్పండి. మనకిచ్చిన ఈ బ్రతుకులో వచ్చినప్పటి నుంచి ఈ సంగతి పక్కన పెడితే, వాక్యానుసారంగా బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి అయినా సారం ఆయనకి ఏమన్నా ఇస్తున్నామా? దశం భాగం అంటున్నారు కొన్ని సంఘాల్లో. అసలు మీలో చాలామంది దశం భాగం కూడా దేవునికి ఖర్చు పెట్టట్లేదు. ఒక వారం రోజులు మీరు సంపాదించే సంపాదనలో దశం భాగం తీసి పక్కన పెట్టండి, ఎంత అమౌంట్ అవుతుందో లెక్కేయండి. అది కూడా ఖర్చు పెట్టట్లా మీరు. దశం భాగం కూడా దేవుని కోసం మీరు ఖర్చు పెట్టట్లా. దశం భాగం అంత కాదు. దశం భాగం కంటే ఎక్కువ దేవుని పనికి మనం వాడాలి. అంటే ఎంత సారాన్ని మనమే వాడుకుంటున్నాం. ఆ ద్రాక్ష తోట గుత్తకు తీసుకున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ మనమే వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే వాస్తవంగా అది ఇశ్రాయేలీయులకు సంబంధించిన విషయం. యేసుక్రీస్తు వారిని కుమారుడిని పంపించడం అంటే దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని వసూలు చేయటానికి పంపిస్తే ఆయన్ని ఏం చేశారు? అందరూ చంపేశారు. ఈయన వారసుడు, అసలు ఈయన లేపెత్తే ఈ మొత్తం మందే అయిపోయింది అనుకున్నారు. అక్కడ చెప్పిన ఉపమానంలో దేవుడు లోకాన్ని ప్రేమించి ఎంతోమందిని ప్రవక్తలు పంపించాడు. కొంతమందినేమో అవమానపరిచారు, కొంతమందినేమో చంపేశారు, కొంతమందినేమో రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే ఏ భక్తుడిని చక్కగా బతకనీయలేదు. ఏ భక్తుడికి సన్మానాలు లేవు. అన్ని అవమానాలు, అన్ని నిందలే, అన్ని అగౌరవాలు. ఏ భక్తుడిని మంచిగా బతకనీయలేదు ఈ సమాజం. అంటే సారం అంతా మనమే వాడుకొని, మీ సారం మీది కాదు, దేవుడు కొంత ఇవ్వండి అని ఎవడైనా వచ్చి చెబితే ఎలా ఉంటుంది? అన్ని కొట్టి చంపుతారు, అవమానపరుస్తారు, కించపరుస్తారు, అసలు అవసరమైతే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది లోకం తీరు. అదే చెప్పాడు ఆ ఉపమానంలో. అందుకని ఫైనల్గా ఎవరిని పంపించాడంట? తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపిస్తే ఆయన ఏమనుకున్నాడు? ఇంతకుముందు పంపించిన వాడు పనోడు కదా, పనోళ్ళని పంపిస్తే వాళ్ళు సేవకులు కాబట్టి వీడు పనోడు రాని కొట్టి చంపారు, లేకపోతే రాళ్ళతో కొట్టారు, కానీ వారసుడు పంపిస్తే గౌరవం ఇస్తాడు అనుకున్నాడు. కానీ వారసుడు కదా ఈయన్ని లేపెత్తే, నిన్న ఎక్కడో విన్నాను వార్త, పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంతలా ఉన్నాయి గవదులు, రిటైర్డ్ అయిపోయాడు. డీజీపీనా కడప ప్రాంతంలో అనుకుంటా. బాగా డబ్బు సంపాదించాడు, ఉన్నత చదువులు చదివాడు, ఉన్నత పోస్టులు అధిరోహించాడు, డీజీపీ స్థాయికి ఎదిగాడు. చివరికి భార్య కసితేరా కత్తితో కసకస పొడిచి చంపేసింది. ఏంటయ్యా గొడవ అంటే ఆస్తి గొడవ. ఆస్తి గొడవకి వృద్ధాప్యంలో మరి ఈయనకే దాదాపు ఎంత 75 80 ఉన్నాయంట. అంటే రిటైర్డ్ అయ్యి కూడా చాలా ఏళ్ళయింది. అంటే ఎంత ముసలోడు, ఇంత ముసలోడికి భార్య ఎంత ముసలా ఉంటుంది. ఆ ముసలాం ఈ ముసలోడిని
చంపుతుంటే ఇంతమందిని హడలెత్తించిన ఆ డీజీపీ చంపొద్దు అని దండం పెట్టుకున్నా అంట భార్య దగ్గర. అయినా ఏమాత్రం జాలి కనికరం లేకుండా చంపేసి, ఈడు పోతే ఆస్తి అంతా నా పిల్లలన్నా ప్రశాంతంగా అనుభవిస్తారని పిల్లల కోసం భర్తని చంపి త్యాగం చేసింది. దేనికోసం ఇది? ఆస్తి కోసం వారసుల్ని అవసరమైతే లేపేసే సంప్రదాయం ఉంది. అదే చెప్పాడు. కుమారుని పంపిస్తే వారసుల్ని గౌరవించి, వాళ్ళంటే పన్నోళ్ళు కాబట్టి ఏదో కొట్టారనే తెలియక అనుకుంటాడు. వారసుల్ని పంపిస్తే గౌరవించి ఆ పాత బకాయి అంతా చెల్లిస్తారని అనుకుంటే వీళ్ళు ఏం చేశారు? అసలు వారసుల్ని ఎక్కడ తీసుకెళ్ళి ద్రాక్ష తోట వెలుపలికి తీసుకెళ్ళి చంపేశారంట. ఆ రాయితో ప్రభు ఒక నిర్మాణం చేయాలనుకున్నాడు. ఆ రాయితో ఒక అద్భుతమైన నిర్మాణం చేయాలని. ఏంటా నిర్మాణం అంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టాలనుకున్నాడు. ప్రకృతి సంబంధము, బాహ్య సంబంధమైన కట్టడాలు, రాళ్లతో కట్టే మందిరం గురించి చెప్పలేదు. అది ఏ మందిరం? అది ఆత్మ సంబంధమైన మందిరం. హగ్గయి గ్రంథం అనుకుంటా, ఒక మాట చూడండి. హగ్గయి గ్రంథం, హగ్గయ్యన 2వ అధ్యాయము, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. అంటే సొలొమోను గారు కట్టిన మందిరం పడగొట్టిన తర్వాత జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా ఇలాంటి కొంతమంది భక్తులు వచ్చి నిర్మాణం చేసి దాన్ని ప్రతిష్ఠించారు. మళ్ళీ ఆ ప్రతిష్ఠించినప్పుడు ఆ మందిరం గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ, ఇదే మందిరం అంట? కడవరి మందిరం. అంటే మొదటి మందిరం సొలొమోను గారు కట్టిందైతే ఇది రెండవది కడవరి. అంటే చివర ఇంకా ఉందా? మూడవది చివరి మందిరం. అంటే బాహ్య సంబంధంగా కనిపించే రాతి గోడలతో కట్టబడిన రెండవ మందిరమే కడవరి మందిరం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించులని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే మునుపటి మందిరం, సొలొమోను గారు కట్టించిన మందిరమే సూపర్ పవర్, మంచి మహిమ కలిగింది, దాన్ని మించింది లేదు. ఇప్పుడు దీని మహిమ అంట మొదటి నిర్మాణం అయిన సొలొమోను గారు కట్టించిన మందిరానికి మించిన మహిమ దీనికి వచ్చిందని చెప్తున్నాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి, కడవరి మందిరము అంటున్నాడు. అంటే ఇంకా మందిరాలు లేవు, బాహ్య సంబంధమైన మందిరాలు లేవు. మరి ఆయనే ఆలయం కడతాడు, చిగురు నుంచి వచ్చిన ఆయన అని చెప్పి మందిరం ఏదంటే ఆత్మ సంబంధమైన మందిరం, అది బాహ్య సంబంధమైన మందిరం కాదు. అంటే ఆ మందిరానికి పునాది రాయిగా ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తు వారిని పంపించాడు. కానీ యేసుక్రీస్తు వారిని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని కొట్టి చంపారు. ద్రాక్ష తోట వెలుపలికి, యెరూషలేము దూర ప్రాంతానికి తీసుకెళ్ళి కలవరి కొండ మీద, గొల్గొతా కదా, ఆ కొండ మీద చంపేశారు. దూరంగా తీసుకెళ్ళి ఆ కొండ మీద చంపేశారు. ద్రాక్ష తోట వెలుపలికి తీసుకెళ్ళి, ద్రాక్ష తోట అంటే యెరూషలేము లెక్కేసుకుంటే దాన్ని వెలుపలికి తీసుకెళ్ళి ఆయన్ని చంపేశాడు. నిషేధించారు. దేవుడు ఏ రాయినైతే అమూల్యమును సజీవమైన రాయి అయిన ప్రభువుని పంపిస్తే రాయిగా, ఆ రాయిని ఏం చేశారంట? నిషేధించి వెలుపలికి తీసుకెళ్ళి చంపేశారు. అందుకే వాళ్ళ గురించి చెప్తూ ఈ వాక్యాలు మత్తయి సువార్తలో ఉంది, మార్కులో ఉన్నాయి, లూకా సువార్తలో, అన్ని సువార్తల్లో దీని గురించి వ్రాయించాడు. వాళ్ళు నిషేధించారంట ఆ రాయిని. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి అనే ఆ మూల రాయిని నిషేధించిన వారు చాలామంది ఉన్నారు. ఎలా నిషేధించారంటే, ఇంకా ప్రభువు రాలేదు, రాజ్యం స్థాపించలేదు, నిర్మాణం జరగట్లేదు, బాహ్య సంబంధమైన నిర్మాణం యెరూషలేములో ఏదో జరుగుతుందని, దానికోసం 3-5 ఎర్రపేయలు అమెరికా నుంచి, టెక్సాస్ నుంచో ఎక్కడి నుంచో తెచ్చారని, ఒక మందిరానికి ప్లేస్ చూసామని, అక్కడ మందిర నిర్మాణం జరుగుతుందని, చిగురు మళ్ళీ పుడతాడని, పుట్టిన తర్వాత ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని ఏదేదో స్టోరీలు చెప్పేస్తున్నారు. ఈ స్టోరీలన్నీ విన్నవారు అదే మాటలు అలాగ వెళ్ళిపోయారనుకో, వీళ్ళు సజీవమైన రాయిలా, నిర్జీవమైన రాళ్ళ? నిర్జీవమైన రాళ్ళండి. ఆ పునాది మీద మనం కట్టబడాలి. ఆ పునాది యేసుక్రీస్తు వారు. దాన్ని వాళ్ళు ఏం చేశారు? నిషేధించారు. కట్టడానికి ఆయన వస్తే ఆయన ఏం చేశారు? అగౌరవపరిచారు, అవమానపరిచారు.
తోడబుట్టిన తమ్ముళ్ళే ఆయన ఏమన్నారు? యోహాను సువార్త 7వ అధ్యాయంలో తోడబుట్టిన సహోదరులే ఏమన్నారు యేసుక్రీస్తు వారిని? యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఒరే నేను సజీవమైన రాయినరా, మూలరాయిగా వచ్చాను అని. వాళ్ళందరూ యూదులే కదా, వాళ్ళందరూ యూదులే. యూదుల చేత కట్టబడవలసిన మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం యూదుల చేత ఏమైంది? తిరస్కరించబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని లూకాసు వార్త 22 చూద్దాం, మత్తయి తర్వాత చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయమును వెదకుచుండిరి. చూడండి ఆయన ఏం చేశాడని. ఒక మందిరం సియోన్లో స్థాపించిన మూలరాయిగా ఆయన స్థాపించబడటానికి వస్తే ఆయన ఏం చేయాలనుకున్నారు? ఎలా చంపించాలనుకున్నారు? ఆయన చంపించాల్సిన విధానం వేరుగా ఉంది. దేవుడు వ్రాసుకున్న ప్రకారంగా ఆయన పోతున్నాడు. మత్తయి సువార్త 26లో అంటాడు, మనుష్య కుమారుడు దేవుని చిత్తానుసారంగా వ్రాయబడిన ప్రకారం పోవుచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అన్నాడు. దేవుడు వ్రాసుకున్న ప్రకారంగా ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ మధ్యలో వీళ్ళు వచ్చి ఏం చేశారు? మధ్యలో చంపేయాలని చూశారు. చాలా అటెంప్ట్లు జరిగినాయి యేసుక్రీస్తు వారిని చంపడానికి, చాలా హత్యా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఆయన ఎలా చనిపోవాలో అలా రాసుకున్న ప్రకారంగా చనిపోవటానికి ఆయన పారిపోయాడు. అవసరమైతే ఆయన పిరికోడై పారిపోలేదు. ఎందుకు? ఎలా చనిపోవాలని దేవుడు రాసుకున్నాడు, అలా చనిపోవటానికి ఆయన ప్లాన్ చేస్తే వీళ్ళు మధ్యలో వచ్చి ఏం చేశారు? మధ్యలో చంపేయటానికి, అంటే రాయిని సజీవమైన రాయిగా ఉండకుండా అర్ధాంతరంగా లేపేయాలని చూశారు. ఎలా చంపింతుమని ఉపాయం వెతుకుచుండిరి. వాళ్ళే ఏమన్నారు? ఈయన దయ్యం పట్టినవాడు, దెయ్యముల వల్లనే, బయల్జుబూల వల్లనే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. చూడండి ఒకసారి ఆ మాట కూడా, 24వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. ఏమండి, దేవుని ఆత్మ సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతుంటే వీళ్ళేమన్నారు అంటే, ఆ కుమారుడు కదా అని పంపిస్తే ఎంతో అవమానపరిచి చంపేశారనమాట. ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తల్ని ఎవరిని గౌరవించాలి అంటే దేవుని బిడ్డలకు ఈ సమాజంలో గౌరవ మర్యాదలు దక్కవు, సన్మానాలు, ఈ సత్కార్యాలు దేవుని పిల్లలకు దక్కవు. ఒకవేళ జరిగినాయి అంటే నువ్వు వాక్యానుసారంగా లేవని అర్థం. నీకు అవమానాలు, నిందలు, చీత్కారాలు, అసహ్యాలు నువ్వంటే ఎవరికి పడదు, ఇంట్లో వాళ్ళకే పడదు ఒక్కోసారి. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలందరూ ఉంటారంట. ఎందుకంటే మంచి లోకానికి నచ్చదు, మంచి లోకానికి నచ్చదు. మంచి చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? తిడతన్నాడు అన్నట్టుగా ఉంటుంది. మంచి చెబితే తిడతన్నాడు అన్నట్టుగా ఉంటుంది. అసహ్యం వేసిద్ది, కోపం వచ్చింది, విరక్తి కలిగిద్ది మనుషులకి. ప్రవక్తలందరిని అలాగే చేశారంట. మొదటి వాడిని పంపించాడు, రెండో వాడిని పంపించాడు, మూడో వాడిని పంపించాడు, ఇంకా ఇతర పనివారిని కూడా పంపిస్తే అందరిని ఏం చేశారు? ఏ ప్రవక్తని సరిగ్గా బతకనీయలేదు. యేసుక్రీస్తు వారు చెప్తాడు కదా మత్తయి సువార్తలో, హేబేరు రక్తం మొదలుకొని బరకీయ కుమారుడైన జకరియా రక్తం వరకు, అంటే వీళ్ళందరినీ ఏం చేశారు? చంపేసి రక్తాన్ని చిందించారు. ఏ భక్తుల్ని సుఖంగా బ్రతకనీయలేదు. మంచి చెబితే లోకానికి నచ్చదు, చెడ్డ మాటలు వీళ్ళకు ఎలా ఉంటాయి? ఇంపుగా ఉంటాయి. దురద చెవులు కలిగిన వారు ఈరోజు సమాజం. మీరు బాగా ఎక్కువ మందిరాలు, ఎక్కువ జనం ఉన్న సంఘాలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు కల్పనా కథలు చెప్తారు కాబట్టి ఆ సంఘాల్లో కోకోళ్ళగా వెళ్ళిపోతారు. పొట్టకొస్తే వాక్యం ఒక రాదు వాళ్ళకి. సడన్గా ఏదన్నా రెఫరెన్స్ అడగండి వాళ్ళని,
చెప్పలేరు. ఒకవేళ చెప్పగలిగిన వాళ్ళ క్యారెక్టర్ చూడండి, ఏ విషయాల్లో వాక్యానుసారంగా వాళ్ళ ప్రవర్తన ఉండదు. మందిరానికి వెళ్తారు, వస్తారు, కోకొల్లలుగా వెళ్తారు, కానీ ఆత్మీయంగా చూస్తే వాళ్ళలో ఎలాంటి ఆత్మీయత కనపడదు. పక్క వాళ్ళని ప్రేమించరు, తన సొంత వారిని ప్రేమించని లక్షణాలు వాళ్ళలో మనకు పుష్కలంగా కనపడతాయి. అంటే భక్తులందరూ ఎలా ఉంటారంటే మంచిగా ఉంటే జనానికి నచ్చదు, ఆ మంచి సమాజానికి పనికిరాదు. మనోళ్ళే అంటారు చాలామంది, మరీ ఇంత మంచోడు అయితే ఎలా బాగుపడతారు అంట. అంటే మంచోడు బాగుపడ్డా మరీ ఇంత మంచితనం పనికిరాదు. నలుగురికి మేలు చేసాం, కీడొచ్చింది మనకే అనిపించింది. అసలు ఇంకెవ్వడికి జీవితంలో అనిపించిందా లేదు, అంటే మనకే అనిపిస్తుందంటే ఇక లోకంలో ఉన్నవాడికి అనిపించకుండా ఏమైంది. ఆ టైంలోనే మనం కంట్రోల్లో ఉండాలి. మంచి చేస్తే పాత నిబంధన భక్తుల దగ్గర నుంచి మనం తీసుకుంటే ఎవరిని లోకం సన్మానించలేదు, ప్రతి ఒక్కరిని ఏం చేసింది. పైగా అధికారికంగా మనకు రావాల్సిన గౌరవ మర్యాదల కోసం వెళితే కూడా ఏమైంది, వాళ్ళు యజమాని పంపించాడని ఇదిగో ఇలా ఉండండి, యజమానికి రావాల్సినవి ఇవ్వండి అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారంగా మీరు బ్రతకండి అని చెప్పారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. దేవుడికి చెందవలసిన జీతం ఏంటి, దేవుడికి చెందవలసిన జీతం ఏంటి, దేవుడి వలన ప్రకృతిలో అన్నీ అనుభవిస్తున్నాం మనం. దేవుడిచ్చిన ఈ దేహం, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆయుష్కాలం, దేవుడిచ్చిన పంట తింటున్నాం, ఇవన్నీ దేవుడు మనకిచ్చినవే. మరి దేవునికి ఏమి ఇవ్వాలి మనం, దేవునికి ఏమి ఇవ్వాలి మనం? కనీసం ఆయన కనీసం గౌరవ మర్యాదలు వచ్చే విధంగా మన బ్రతుకుందా? ఆయన గౌరవ మర్యాదలు వచ్చే విధంగా మన బ్రతుకులేదు. ఆయనకి చెల్లించాల్సినవి ఆయనకి చెల్లించట్లా. కొంతమంది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఇది కైసరకు పన్నీయటం న్యాయమేనా అని అడుగుతారు, ఇరికించడానికి చూస్తారు. ఏదో ఒక నాణ్యం తీసుకురండి అంటాడు యేసుక్రీస్తు వారు. దాని మీద ఎవరు బొమ్మ ఉందంటే కైసరు బొమ్మ ఉంది అంటాడు. అయితే ఇది కైసరది కదా, కైసరికి ఇచ్చేయండి అంటాడు. దేవుని అంటే ధనం, లోక సంబంధమైన ధనం కైసరికి ఇచ్చేయండి, లోకాధికారులకు ఇచ్చేసేయండి. కానీ దేవునికి ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి ఇవ్వకపోతే దేవునికి ఖచ్చితంగా నువ్వు ఆ బాకీ వసూలు చేయడానికి ఎవరైనా వచ్చి ఇదిగో నువ్వు వాక్యానుసారంగా లేవు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్తే వాళ్ళు ఏం చేశారంట అంటే మంచి చెబితే సమాజానికి నచ్చదు. నువ్వు నన్ను కంట్రోల్ చేసేవాడువా, నాకు మంచి చెడులు చెప్పేవాడు అని ఒకలాంటి ఉక్రోషం వచ్చేస్తుంది జనాల్లో, తెలియకుండానే వస్తుంది. అది సాతానుగాడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడండి. అందుకే వచ్చిన ప్రవక్తలందరిని ఏం చేశారంట, చంపేశారు, రాళ్లతో కొట్టారు, అవమానపరిచారు. చివరికి తన ప్రియకుమారుని మూలరాయిగా స్థాపించి ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలని దేవుడు సంకల్పిస్తే దాన్ని కూడా అర్థాంతరంగా ఆయన లేపేయాలని చూశారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 24-25 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 24-25 వచనాలు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. నిర్హేతుకముగా అంటే అసలు ఏ కారణం లేకుండానే, అంటే యేసుక్రీస్తు వారిని ఒక వ్యక్తి ద్వేషించడం వెనక రీజన్ ఏంటయ్యా చెప్పండి. ఒక మొహం చూస్తేనేమో పెట్టబుద్ధి అయింది, ఒక మొహం చూస్తే కొట్టబుద్ధి. ఎందుకయింది? ఆ ఫేస్ అంతే. మరి ప్రభువారు ఫేస్ చూస్తే ఏంటి, మీరు నిజంగా చెప్పండి, ఫోటోలో యేసుక్రీస్తు వారు ఫోటో చూస్తే కొట్టబుద్ధి అయిద్దా, పెట్టబుద్ధి అయిద్దా? చెప్పండి, ఏమనిపించింది? ఏం చెప్పరు? అసలు ఏది అనిపిస్తుందా మనకి? ఏం పెట్టబుద్ధి అది? సాంబ్రాణి గడ్డి పెడతావు, అగరబత్తి పెడతావు, క్యాండిల్ పెడతావు, అంతకు మించి ఎక్కువ ఏం పెట్టరు మళ్ళీ అవి కూడా కదా. ఏం పెట్టబుద్ధి అయింది? అంతేనా? నీ ప్రాణం పెడతావా ప్రభు కోసం? అబ్బే, అది చాలామందికి ఏం చేసాం, ఒప్పించుకున్నాం, రిజర్వ్ చేసుకున్నాం. కాబట్టి అది తప్ప ఇంకేదన్నా అడుగు, ప్రభా ఓ పువ్వు కావాలా, కాయ కావాలా, కొబ్బరికాయ కావాలా,
ఏదన్నా కావాలంటే చిన్న చిన్నవి శాస్త్రులు పరిచయాలు కానీ ఆ పుదీనాలోని జీలకర్రలోని దశంభాగం తీయాల్సిన వాటిలో అటాక్ కొట్టారు. మనం కూడా ప్రభువుకు పెట్టాల్సిన వాటిని పెట్టకుండా చిన్న చిన్న ఏదో వృతాభక్తిగా చేస్తూ ఉంటాం. అది కాదు, ఏం పెట్టాలి ఆయనకి? అవసరమైతే ప్రాణం పెట్టాలి. అది ఆయన కోరుకుంది. ఆయన్ని నిర్హేతుకముగా ద్వేషించారంట. అంటే కారణం ఏమీ లేదు. ఆయన ఒక మాట అన్నాడు అక్కడ, నేను వారి మధ్య ఏం చేశాడంట? ఎవడూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల. అంటే ఏం చేశాడు? ఇంతవరకు ఎవ్వరూ చేయని అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వాళ్ళ ముందు చేశాడు. ఇవి చేసి కూడా ఆయన నమ్మలేదు. ఆయన చేయలేదనుకో, మీరు ఏమి చేయలేదు, నీ గొప్పతనం ఏంటి, అందుకే మేము నమ్మలేదని కారణం చెప్పొచ్చు. కానీ చేశాడంటే ఇది దేవుని శక్తితో తప్ప మానవుల వలన ఏ పని కాదు అని వాళ్ళకి అర్థమైపోవాలి. అందుకే యోహాను సువార్త 14లో కూడా చెప్తాడు కదా, నేను నా తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్మండి. 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను ఈ పనులను బట్టి అయినా తండ్రి నాలో ఉండి చేస్తున్నాడని మీరు నమ్మండి అంటున్నాడు. వీళ్ళు వాళ్ళ మధ్య చేశాను, నేను చేయకపోతే వాళ్ళకి పాపం లేదు. ఇప్పుడు చేశాను కానీ చూశారు కానీ వాళ్ళు నన్ను నమ్మట్ల. అంటే దేవుడు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తే చూసి కూడా నమ్మలేదంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏముంది? పాపం ఉంది. పాపం నిలిచింది, పాపం పోలా. నమ్మితే పాపం పోయిద్ది, నమ్మి ఒప్పుకుంటే పాపం పోయిద్ది. అవి నేను వాళ్ళ మధ్య చేశాను, వాళ్ళు చూసి కూడా నమ్మలేదు కాబట్టి పాపం వాళ్ళలో అలాగే నిలిచి ఉంది. కాబట్టి వాళ్ళు ఏ కారణం లేకుండా ఎందుకయ్యా నన్ను ద్వేషించారని యేసుక్రీస్తు వారిని నిలదీసి అడగలేదు. కానీ అడిగితే ఏం చెప్పాలి వాళ్ళు? ఏం లేదయ్యా, నువ్వు దేవుడిని అని చెప్పుకున్నావు అన్నాడు. ఆయన దేవుడిని కాదు, దేవుని కుమారుడు అనే చెప్పుకున్నాడు. ఏ వంక దొరక్క నువ్వు మానవుడు అయ్యుండి శరీరంలో కనపడుతున్నావు. దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మ అయిన దేవుడిని నేనే అని నువ్వు చెప్పుకున్నావు అనే వంకతో ఆయన్ని నిర్హేతుకముగా ద్వేషించేది. ఇది కూడా ప్రవచనమే. కీర్తన గ్రంథంలో దావీదు గారు చెప్తాడు, 35వ కీర్తన 19, కీర్తన 35:19, నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని. ఇది దావీదు గారు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కాబట్టి కారణం లేకుండా నా శత్రువులు సంతోషించే విధంగా మీరు ఉంచొద్దయ్యా, వాళ్ళని సంతోషపడనీయొద్దు అంటున్నాడు దావీదు గారు. ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కాబట్టి కారణం లేకుండా సంతోషనీయొద్దు, కారణం ఉంటే వాళ్ళు నా గురించి సంతోషించవచ్చు అంటున్నాడు. 38వ అధ్యాయము అదే కీర్తన గ్రంథం 19వ వచనం, 38:19, నా శత్రువులు చురుకైన వారుగా బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. అనేకులు ఉన్నారంట ద్వేషించేవారు. మేలు చేస్తే వాళ్ళేమో కీడు చేస్తున్నారు. అందరికీ స్వస్థపరిచాడు, ఎంతమంది రోగాలు తీసేశాడు, ఎంతమందికి పట్టిన దెయ్యాలను వదిలించాడు, ఎంతమందిని పాపము నుండి విడిపించాడు. ఇన్ని మేలులు చేస్తే వాళ్ళు ఏం చేశారు? నిర్హేతుకముగా. ఒకప్పుడు ఆయన దగ్గర అన్ని స్వస్థతలు పొందిన వారు ఆ రోజు వచ్చి ఏమన్నారు? మాకు కైసర్ తప్ప వేరే రాజు లేడు, సిలువేయమని గట్టిగా నినాదాలు చేశారని. ఇల్లు కట్టువారు నిషేధించారు ఆ రాయిని. అందుకే అన్ని జనుల మధ్యకి వచ్చింది ఆ రాయి, అన్ని జనుల మధ్యకి వచ్చింది ఆ రాయి. అదే పేతురుపత్రికలో చదివాం కదా, మీరు ద్వేషించారు కాబట్టి ఎవరికి ఇస్తా అన్నాడు? విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను.
మరియు అది అడ్డురాయి అడ్డుబండాయి అని మీకు అడ్డమైపోయాడు ఆయన. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే అంటే కట్టువారు యూదులు, వాళ్ళు దానికి నియమించబడ్డారు, వాళ్ళు అవిధేయులయ్యారు. ఇప్పుడు ఆ రాయి వాళ్ళకి తగిలి అడ్డురాయి అడ్డుబండ అయిపోయింది. ఈయనంటే బాబు మన కోసం ఇలా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని ఫీల్ అయ్యారు. ఈయన ఉంటే మన పప్పులు ఇక్కడ ఉడికేటట్టు లేవు అనే ఫీలింగ్ వాళ్ళలో వచ్చేసింది. అందుకే చంపడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. అందుకే యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పగానే వాళ్ళకి అర్థమైంది ఇది మన గురించే చెప్పాడు అని. 46వ వచనంలో ఒక మాట అన్నాడు, అక్కడ చూద్దాం. 46వ వచనంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 46, 44 లేదా, మరియు ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని. ఇప్పుడు రాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. పేతురు గారితో అంటాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. ఈ బండ మీద నా సంఘం. పేతురు అనగానే రాయి, రాయి అనగానే పేతురు అనే బండ మీద సంఘాన్ని కడతాడు అనుకుంటున్నారు చాలామంది. పేతురు అనే బండ మీద కాదు, సజీవమైన మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. పేతురుకి అధికారం ఇచ్చాడు, ఈ రాయి మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ఈ బండ మీద అంటే ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద సంఘాన్ని కడతాడు. ఆ బండ అంటే మూలరాయి, ఆత్మ సంబంధమైన మందిరం ఇది. అదే మనం పేతురు పత్రికలో చదివాం కదా, ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి కట్టబడుచున్నారు అన్నాడు. అంటే మనం కూడా ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడాలంటే బతుకున్నప్పుడే దేవునికి ఇవ్వవలసిన సారాన్ని దేవునికి ఇవ్వాలి. ద్రాక్ష తోటలోని సారాన్ని దేవునికి ఇవ్వాలి. నీకు ఇచ్చిన బ్రతుకులో శక్తి సామర్థ్యాలను తెలివితేటలన్నిటిలో సారాన్ని ఎవరికి ఇవ్వాలి? నువ్వు అనుభవించి గుత్తదారునికి ఏమివ్వాలి? కౌలుదారునికి ఏమివ్వాలి? కౌలు ఇవ్వాలా? అంటే కొంతన్నా దేవునికి చెల్లించాలా? మేము చెల్లించమంటారా? చెల్లించాలి. మరి చెల్లిస్తున్నావా? ఆ రాయికి నువ్వు చెల్లించకపోతే మూలరాయిగా ఉండి ఆ రాయి నీ మీద పడిద్దంట. చివరిగా చదివిన వచనం అది. ఆ రాయి మీద నువ్వు వెళ్ళి పడు, చెల్లించు. ఆ రాయి మీద నువ్వు వెళ్ళి పడు, చెల్లించు, నువ్వు తొనకలైపోతావు. ఆ మాట చదవండి. మరియు ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచివేయును. నువ్వు రాయి మీద పడతావా? రాయి వచ్చి నీ మీద పడాలా? ఏమైందండి? అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి రెండు జరిగేది ఒకటే అనుకుంటే చాలా పొరపాటు. రాయి మీద నువ్వు పడితే ఇది సజీవమైన రాయి, ఈ రాయి మీద నేను పడితే నేను కూడా సజీవమైన రాయి అయిపోతాను అని నువ్వేమవుతావు అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి విస్తరిస్తావు, తొలకలైపోతావు. నువ్వు ఒక్కడిగా ప్రభువు దగ్గరికి వస్తే నువ్వు ఫలిస్తావు. తొలకలైపోవటం అంటే ఫలిస్తావు. ముందు నీ హృదయం మొక్కలైపోద్ది. నీ హృదయం మొక్కలైపోయి నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆ రాయి మీద పడతావో వెంటనే నువ్వేమైపోతావు అంటే విస్తరిస్తావు. అపోస్తులు విస్తరించారు కదా. పేతురు గారు ఒకే ప్రసంగం చేస్తే 3000 మంది చేర్చబడ్డాడు. ప్రభువు అనే రాయి మీద పడ్డాడు. పేతురు గారు ఏమయ్యాడు? తొనకలైపోయాడు, విస్తరించాడు. చాలామంది పేతులు అయిపోయారు. అర్థమైందా? లేదు, ఆ రాయి నాకు అవసరం లేదు, నేను బతికినంతకాలం ఆ సారం నాదే, పొలం నాదే, వారసుడు నేను చంపేస్తాను అంటే క్రీస్తుని ఇంకా నువ్వు చంపేసావు అనుకో, సిలువేస్తానే ఉన్నావు అనుకో, ఆ రాయి ఏదో ఒక రోజు నీ మీద పడితే ఏమైపోతావంటే పీస్ అయిపోతావంట. ఇప్పుడు ఆలోచించండి, రాయి మీద నువ్వు పడి విస్తరిస్తావా? రాయి వచ్చి నీ మీద పడి తునకలైపోతావా? ఒకప్పుడు నెబుకద్నెజరుకు వచ్చిన కళ విన్నాం. బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, 4 మహాసామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో అదంతా ఒక కళ రూపంలో నెబుకద్నెజరు రాజుకు వస్తే, బబులోను రాజుకి ఆ కళభావాన్ని దానియేలు గారు చెబుతూ ఒక మహా విగ్రహం కనపడింది. ఆ విగ్రహం తలేమో బంగారం, ఉదరం ఈ చెస్ట్ ఏమో వెండి, ఈ ఉదరము తొడల వరకేమో ఇత్తడి, ఆ తొడల దగ్గర నుంచి కింద మోకాళ్ళు పాదాలు అన్నీ ఇనుము మట్టితో కలిసి ఉన్నాయి.
ఇవి 4 మహాసామ్రాజ్యాలు. ఈ మహాసామ్రాజ్యాలను ఒక విగ్రహంగా చూపించి ఆ విగ్రహం మీద పాదాల మీద ఒక చేతి సహాయము లేక తీయబడిన రాయి వచ్చిందంట. అదే అమూల్యమైన సజీవమైన రాయి. చిన్న రాయిగా వచ్చి ఆ పాదాల మీద పడితే పాదాలు విరిగిపోతే విగ్రహం అంతా ఏమైంది? తుత్తునీయలుగా అయిపోయింది. అంటే నలిచేసింది. ప్రపంచాలను పరిపాలించిన రాజ్యాలన్నిటినీ నులిచేసేసింది ఆ రాయి. ఈరోజు ఆ రాయి భూతలమంతా విస్తరించింది. ఎంతోమంది ఆ రాయి మీద పడ్డారు కాబట్టి విస్తరించింది. ఆ రాయి పడిందా నామరూపాలు లేకుండా పోతాం. ఈరోజు క్రైస్తవుల్ని ఎంతోమంది క్రీస్తుని విమర్శిస్తూ ఆ రాయి మీద పడే విధంగా ప్రవర్తిస్తున్నారు. రాయి మీద పడితే నీకు పాప క్షమాపణ లభించింది, నువ్వు సజీవమైన రాయిగా మారిపోతావు. కానీ ఏదో ఒక రోజు ఆ రాయి మీద పడింది. ఒకప్పుడు ఇశ్రాయేలీల మీద ఆ రాయి పడింది, యూదుల మీద పడింది. ఎవడో నామరూపాలు లేకుండా పోయాడు. అది అన్యుడైనా సరే యూదుడైనా సరే ఏ భేదం లేదు. 6 లక్షల మంది కాల్బలంతో బయలుదేరిన ఇశ్రాయేలీలు, ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీల్లో 2 మిగిలారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అవిధేయులుగా అరణ్యంలో రాలిపోయారు. అంటే రాయి వాళ్ళ మీద పడింది, నులిచేసింది. 2 మాత్రమే కనాను దేశంలో ప్రవేశించారు. అప్పటి నుంచి ఎంతోమంది ప్రవక్తలను పంపించిన ఎవరిని ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. అక్కడక్కడ కొంతమంది రాయి మీద పడి విస్తరించారు. కానీ ఎక్కువ మంది ఆ రాయి ధాటికి తట్టుకోలేక పీస్ అయిపోయి నామరూపం లేకుండా పోయారు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అరణ్యంలో వారు దాహం అవుతుంటే ఆ దాహం అడిగితే ఒక రాతిని చీల్చి వారికి నీళ్ళు ఇచ్చాడంట. ఆ బండ క్రీస్తే అని చెప్తాడు కొరింథీ 1:10 పేతురుతో చెప్తాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఆ తాళపు చెవులు నీకు ఇస్తాను, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అంటాడు. అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మూలరాయి మీద సంఘం కడుతున్నాడు, కట్టాడు. ఇప్పటికి అది విస్తరిస్తూ ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా దాని మీద ఎవరు కట్టబడ్డారంట? అపోస్తలులు. దాని మీద ప్రవక్తలు కట్టబడ్డారు. అంటే ఎవరైతే దేవుని కోసం హతసాక్షులు అయిపోయారో, ఎవరి కోసం దేవుని కోసం తన సారాన్ని ఇచ్చి, ద్రాక్ష ఆ తోటలోని సారాన్ని ఇచ్చి దేవునికి మెప్పు పొందారో వాళ్ళు ఆ పునాది మీద కట్టబడ్డారు. ముందు అపోస్తలులు రాయి మీద, తర్వాత ప్రవక్తలు, ఆ తర్వాత అన్ని జనులైన మనమంతా. ఆ మీదట సజీవులమైన పరిశుద్ధమును క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు అంటే అన్ని జనులైన మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఇంకా సంఘం కట్టబడతానే ఉంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనం కూడా కట్టబడుతున్నాం. రాయి మీద పడి నువ్వు కూడా కట్టబడతా ఉండాలి. లేదా ఏదో ఒక రోజు ఆ రాయి వచ్చి నీ మీద పడితే అర్ధాంతరంగా పోతావు. అది యాక్సిడెంట్లో పీస్ అయిపోతావో తెలీదు, ఎలా చనిపోతావో తెలీదు. అసలు భూమి మీద కానీ పరలోకంలో కానీ స్థానం లేకుండా వెళ్ళకూడని భయంకరమైన కటిక చీకటి గల బిలములోనికి త్రోసివేయబడతావు ఆ రాయి నీ మీద పడితే. కాబట్టి ప్రభువుకు మూలరాయి మీద మనం పడి మొక్కలైపోయి విస్తరించి ఫలిస్తేనే శాశ్వతమైన పరలోకం. దాన్ని ఒక మందిరంగా దేవుడు చెప్పాడు. ఆ మందిరం ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మందిరానికి మూలరాయిగా ప్రభువారిని దేవుడు పంపిస్తే ఆ రాయిని యూదులు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. అందుకే అన్ని జనులకి తర్వాత రక్షణ వచ్చింది. ఇప్పుడు దానిలో మనం కూడా ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళుగా అందులో కట్టబడుతున్నాం. అందులో కట్టబడతావా? లేదా ఆయనే వచ్చి ఆ రాయే వచ్చి మీద పడే విధంగా నలిచేసే విధంగా ఉంటావా? ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆసీనుడవై ఉన్న మా కన్న తండ్రి,
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ అనాది సంకల్పం ప్రకారంగా ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకొని యుగముల సమాప్తి యందు ఆయన్ని శరీరధారిగా భూమి మీదకు పంపించి ఒక విత్తనములాగా భూమిలో ఆయన్ని పాతిపెట్టి తిరిగి లేపారు. ఆ విత్తనమే సజీవమైన రాయి అని, అమూల్యమైన రాయి అని మీరు తెలియచేశారు. ఆ విత్తనం ఎలాగైతే గోధుమ గింజ ఫలిస్తుందో, ఒక పునాది రాయిగా ఏర్పాటైన యేసుక్రీస్తు వారిని అనేక మంది నిరాకరించారు, నిషేధించారు, అవమానపరిచారు, నిందలకు గురి చేశారు, చీత్కారాలు, అవమానాలతో నిర్లక్ష్యం చేశారు, నిర్హేతుకముగా ఆయన్ని ద్వేషించారయ్యా. ఈ తరములో మమ్మల్ని మీరు ఎన్నుకొని మీ వాక్యాన్ని వినిపించి ఆ రాయి మీద పడి తునకలైపోయే విధంగా మాకు మీరిచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. బాప్తిసం పొందినప్పటి నుంచి, ఆ రాయి మీద పడినప్పటి నుంచి ఎన్ని మొక్కలుగా మేము విభజించబడ్డామో మాకు మీకు మాత్రమే తెలుసునాయన. అలా విభజించబడి ఫలిస్తేనే పరలోక సంబంధమైన ఆ జీవ కిరీటాన్ని మీరు ఇస్తారని ఎరిగి ఆ సంఘ నిర్మాణంలో మా వంతు పాత్ర సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు అనేకులను అందులో బలులర్పించడానికి సిద్ధపరిచే మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఎండలు రోజు రోజుకి ముదిరిపోతున్న ఈ తరుణంలో మీ పిల్లలైన వారిని చల్లగా కాపాడండి. పగటి ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులకుండా వారిని కాపాడమని కోరుకుంటూ, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు తండ్రి మీ యొక్క కాపుదలను వారి మీద ఉంచమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా, అది ఎలాంటి అవసరమైనా మీ చిత్తమైతే ఆ అవసరత క్రీస్తులో నెరవేర్చి వారు మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అది హేతు అవులాగున్న సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. అయితే ఇప్పుడు ఒక బాప్తీస కార్యక్రమాన్ని మేము జరిగించడానికి సిద్ధపడుతూ ఉండగా మరి తెనాలి ప్రాంతం నుంచి మా మధ్యకు వచ్చిన సహోదరి పద్మాని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి గత కాలము నుంచి మీ సన్నిధిలో తన పాపములు ఒప్పుకొనుచు పశ్చాత్తాపడుతుందని తెలుసుకున్నాం. మీ పిల్లలైన వారు ఆమెకి బాప్తీసాన్ని గురించిన వర్తమానాలు అందించారు. వాటిని అంగీకరించి బాప్తిస్మమునకు సిద్ధపడిన ఆమెను జ్ఞాపకం చేసుకొని ఈ బాప్తిస కార్యక్రమం అంతటినీ మీ నామానికి మహిమకరంగా, కొన్ని ఆత్మలకు క్షేమకరంగా జరిగించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.